యాదాద్రి జిల్లా దోతిగూడెంలోని కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. హిజోలో పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. మృతులను నల్గొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన నాగిరెడ్డి నరేష్ కుమార్గా గుర్తించారు. ప్రమాద సమయంలో యూనిట్లో 30 మంది కార్మికులున్నారు. రియాక్టర్లో కెమికల్ నింపుతుండగా ఒక్కసారిగా పేలింది. దీంతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. నెల రోజుల క్రితం కూడా ఈ కంపెనీలో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వరుస ప్రమాదాలతో కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాద వివరాలు మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, ఏం జరుగుతోంది? వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి, కొంత కార్మికులు భయాందోళన ఉన్నట్లు తెలుస్తోంది కదా, యాజమాన్యం ఏం చెప్తోంది? ఏంటి అప్డేట్స్? నవీన్, ఇప్పటి వరకు అయితే యాజమాన్యం స్పందించలేదు. గేట్లకు తాళాలు వేసి భారీ పోలీసు బందోబస్తు అయితే కంపెనీ ముందైతే ఉంచడం జరిగింది. భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెంలోని అజేలో రసాయన పరిశ్రమలో నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. కెమికల్ రియాక్టర్ పేలడంతో భారీగా శబ్దం ఎగిసిపడి మంటలైతే ఎగిసిపడి అక్కడ ఉన్నటువంటి కార్మికులకు భయాందోళనలో మొత్తం కూడా పరుగులు తీశారు. ఆ ప్రమాద సమయంలో 30 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. అందులో 10 మందికి తీవ్ర గాయాలైంది. అందులో ఇద్దరు ఇప్పటికే ఆసుపత్రిలో, హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఆరుగురు అయితే చికిత్స పొందుతున్నారు. మృతులు ఖమ్మం జిల్లాకు చెందినటువంటి నాగబోయిన నరేష్, అదేవిధంగా నల్గొండ జిల్లా పెదవూర మండలానికి చెందినటువంటి చిన్న నాగిరెడ్డిగా గుర్తించారు. ఇదే కంపెనీలో గత నెల రోజుల క్రితం కూడా విషవాయువు లీక్ కావడంతో ఒక కార్మికుడు మృతి చెందారు. వరుస ప్రమాదాలు జరుగుతుండటంతో ఇట్లా కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు. రియాక్టర్ పేలడం, అదేవిధంగా భారీ శబ్దం రావడంతో సమీప గ్రామ ప్రజలు కూడా ఉలిక్కి పడుతున్నారు. అర్ధరాత్రి సమయంలో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవడం వల్ల కూడా స్థానికులు ఏం జరుగుతుందో అన్న భయాందోళనకు గురవుతున్నారు. వరుస ప్రమాదాలు జరగడం పట్ల ఇటు జిల్లా ఉన్నతాధికారులు, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఏ మేరకు చర్యలు తీసుకుంటారో అనేది చూడాల్సి ఉంది. కేవలం ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే నామమాత్రంగా అక్కడికి వెళ్లి తనిఖీలు చేస్తున్నామని చెప్తున్నారు, కానీ పూర్తి స్థాయిలో ఈ ప్రమాదాలకు బ్రేక్ పడడం లేదన్నటువంటి విమర్శలు కూడా వెలువెత్తుతున్నాయి. మొత్తంగా నిన్న జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఘటనల నేపథ్యంలో భారీగా మంటలు వ్యాపించిన నేపథ్యంలో 4 ఫైర్ ఇంజన్లతో మంటలైతే ఆర్పించడం జరిగింది. ఈ కంపెనీలో రియాక్టర్ పేలడం వల్ల సుమారుగా 1.5 కోటి వరకు కంపెనీకి నష్టం జరిగినట్లయితే మనకు తెలుస్తా ఉంది. నవీన్. ఓకే రవి. Hey!